కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణాసంచా ఘటనలో మృతుల సంఖ్య 23కు చేరింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ దర్శిపాటి రాజు మృతి చెందాడు. కాలిన గాయాలతో జీజీహెచ్లో మరో 7గురు బాధితులు చికిత్స పొందుతున్నారు. సామర్లకోట సిహెచ్సి, కాకినాడ జీజీహెచ్లో 21 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన అధికారులు సంబంధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ ప్రమాదంలో బాణాసంచా నిర్వాహకుడు అడబాల శ్రీనివాస్ కూడా మృతి చెందారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. గుడ్ ఈవినింగ్ అనుశ్రీ. ఏదైతే వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనకు సంబంధించి మృతుల సంఖ్య 22కు చేరుకుంది. సామర్లకోట చెందినటువంటి దర్శిపాటి రాజు కొద్దిసేపటి కిందటే కన్నుమూయడం జరిగింది. ప్రస్తుతం అయితే కాకినాడ జీజీహెచ్లో 7 మంది క్షతగాత్రులకు చికిత్స అందుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రమాదం నుంచి మరో 2 సురక్షితంగా బయటపడ్డారు. పెద్దాపురం చెందినటువంటి చాపల సామ్యులు అయితే నిద్రమత్తుతో అతను బాణాసంచా కేంద్రం నుంచి బయటకు వచ్చిన పరిస్థితుల్లో ఒక్కసారిగా ప్రమాదం వాటిల్లింది. స్వల్ప గాయాలతో అతను బయటపడ్డాడు. అదేవిధంగా బాణాసంచా నిర్వాహకులకు సంబంధించి అడబాల అర్జున్ మాత్రం ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్న పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఈ ప్రమాదానికి బాధ్యులను చేస్తూ 4 అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం కొంతమంది నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తరచూ ఇటీవల 4 నెలల కాలంలో రాయవరంలో భారీ స్థాయిలో ప్రమాదం జరిగింది. ఇదే బాణాసంచా 10 మంది చనిపోయారు. అయినప్పుడు కూడా ఇలాంటి బాణాసంచా కేంద్రాల్లో అధికారుల తనిఖీ కొరవడుతుందనేది స్పష్టమైంది ఈ వేట్లపాలెం ఘటనతో. నేను ఎట్లా చూస్తారు? ఇది ప్రమాదం జరిగిన ఘటన కాదండి. ఈ ఘటన ప్రభుత్వం, పోలీస్, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కలిసిన హత్యలండి. ఇవన్నీ ప్రత్యేక హత్యలు. ఇది ఈ ప్రభుత్వ హత్యలండి. ఎందుకంటే గత 7 నెలల కాలంలో 2 వేరే ఘటనలు జరిగినాయి. ఒక దగ్గర 6 చనిపోయారు, ఒక దగ్గర 2 చనిపోయారు. అప్పుడే సీరియస్ గా యాక్షన్ తీసుకుని ఉంటే ఈరోజు జరిగి ఉండేది కాదు. అంటే ఇప్పుడు సవాలు రెట్టింపైన మరణాలు. దీనికి ఎవరు బాధ్యులండి? దీన్ని ఆయన వచ్చి సస్పెండ్ చేశారు. అంటే ఏదైనా జరుగుతూనే మాత్రమే ఆయన చేస్తాడు. ఇది కాదు మేడది. ఉదాహరణకి గొడవను తయారు చేసే యంత్రం 2 దూరంగా ఉండాలి, కానీ ఒకే దగ్గర చేస్తూ ఉంటారు. అది 8 మంది మాత్రమే కార్మిక శాఖ సిబ్బంది ఇచ్చారండి, కానీ 40 మంది పనిచేస్తున్నారు. అంటే అధికారుల నిర్లక్ష్యం మనకు స్పష్టంగా కనబడుతుంది. అంతేకాకుండా 15 కేజీలు మాత్రమే చేయాలి. ఇది మనం చూస్తాం. ఇంకా వాస్తవంగా చూసినట్లయితే ఏదైతే నిబంధనలను ఉల్లంఘించి పూర్తిగా బాణాసంచా కేంద్రాలు జిల్లాలో అనధికారికంగా నడుస్తున్నాయి. ఖచ్చితంగా అధికారులు సేఫ్టీ ఆడిట్ అనేది నిర్వహించాలని చెప్పి కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికన్నా కళ్ళు తెరచాలి. ప్రమాదకరంగా ఉన్నటువంటి బాణాసంచా కేంద్రాల్లోని సేఫ్టీ ఆడిట్ ని తరచుగా నిర్వహించాలన్న డిమాండ్లు కూడా వెలువడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ రాజు.